ఒక్క సీటుతో చట్టసభలోకి అడుగుపెట్టారు. ఏకంగా 21 సీట్లతో కింగ్ మేకర్ అయ్యారు. ఏడాదిన్నర కాలంలో ప్రభుత్వం పాలనపైనే దృష్టి పెట్టారు. కానీ ఇప్పుడు జనసేనాని రూటు మార్చినట్లు కనిపిస్తోంది. పార్టీ పటిష్టత కోసం గ్రౌండ్ లెవెల్ క్యాడర్ బలోపేతాన్ని ప్లాన్ చేస్తున్నారు సేనాని. మరింత బలపడి టీడీపీ వైసీపీతో సమానంగా స్ట్రాంగ్ ఫోర్స్ గా మారాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే సాగర తీరంలో జనసేన పెట్టిన 3 డేస్ పొలిటికల్ సమ్మిట్ ఇంట్రెస్టింగ్ గా మారింది. పవన్ ఫ్యూచర్ ప్లాన్ క్లియర్ కట్ గా ఉందా? త్వరలో పెద్ద ఎత్తున చేరికలు ఉండబోతున్నాయా? కూటమిలో ఉంటూనే పార్టీ బలోపేతంపై పవన్ ఫోకస్. విశాఖ సాగర తీరంలో 3 రోజుల పాటు సమావేశాలు. భవిష్యత్ ప్రణాళిక, పార్టీ పటిష్టతపై రూట్ మ్యాప్. టీడీపీ వైసీపీకి ధీటుగా స్ట్రాంగ్ ఫోర్స్ గా రెడీ అయ్యే స్కెచ్. ఉత్తరాంధ్ర కేంద్రంగా సమావేశం పెట్టడం వెనుక ప్లాన్ ఏంటి? జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం, ఇలా 2 పదవుల్లో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇక నుంచి మరో ఎత్తు అంటున్నారు. 2014లో పార్టీ పెట్టి 2019 ఎన్నికల్లో 1 సీటును మాత్రమే గెలుచుకుని 2024కు వచ్చేసరికి ఏపీ పాలిటిక్స్ లో గేమ్ చేంజర్ గా మారారు పవన్. ఈ 10 ఏళ్ల కాలంలో గ్రౌండ్ లెవెల్లో పార్టీ బలోపేతంపై పవన్ పెద్దగా ఫోకస్ పెట్టలేదు. తనకున్న హీరో ఇమేజ్, అధికార పార్టీ తప్పులను అస్త్రంగా మలుచుకుని ప్రశ్నించడమే ఎజెండాగా పెట్టుకుని గత ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించారు. కానీ లాంగ్ టర్మ్ లో పార్టీ నడవాలంటే గ్రామాల్లో, మండలాల్లో పార్టీ పటిష్టంగా ఉండడం అవసరం. అందుకు ఎగ్జాంపుల్ టీడీపీని. ఓడినా గెలిచినా ఆ పార్టీకంటూ ఓ క్యాడర్, లీడర్ ఉంటుంది. అందుకే ప్రాంతీయ పార్టీగా పుట్టి ఇన్నాళ్లు ఎన్నో ఎత్తుపల్లాలు చూస్తూ రాజకీయాల్లో నిలదొక్కుంటూ వస్తోంది టీడీపీ. సో ఇప్పుడు జనసేనను కూడా అదే స్థాయిలో పటిష్టం చేయాలనేది పవన్ వ్యూహం అంటున్నారు. ఇప్పుడు విశాఖ కేంద్రంగా 3 రోజుల పాటు నిర్వహిస్తున్న మీటింగులు అందుకే అంటున్నారు. ఇంతకాలం పార్టీ బలోపేతంపై పెద్దగా ఫోకస్ చేయని పవన్ ఇప్పుడు గ్రాస్ రూట్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి దాకా గట్టిగా నిర్మించాలని డిసైడ్ అయ్యారట. పవర్లో ఉన్నాం కాబట్టి పార్టీని స్ట్రెంథెన్ చేసేందుకు ఇదే సరైన టైం అని భావిస్తున్నారట. పవన్ కోసం పనిచేస్తున్న లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. పార్టీకి క్యాడర్ ఉంది. ఈ రెండింటిని కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తే జనసేన మరింత బలమైన శక్తిగా ఎదగడం ఖాయమన్నది సేనాని వ్యూహమట. అందుకు 3 రోజుల పాటు జరుగుతున్న జనసేన విస్తృత స్థాయి సమావేశాలు ఒక మంచి వేదిక అని అంటున్నారు. అంతేకాదు జనసేన నుంచి గెలిచిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో పవన్ సమావేశం అవుతారని అంటున్నారు. వారితో మాట్లాడి గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు ఏంటనే దానిపై వివరాలు అడిగి తెలుసుకుని భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉండాలి అనే దానిపై ఓ రోడ్ మ్యాప్ రూపొందిస్తారని చెప్పుకొస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో అయితే టీడీపీ లేకపోతే వైసీపీ అన్నట్లుగా పరిస్థితి ఉంది. అయితే ఏపీలో థర్డ్ ఫోర్స్ గా జనసేన దూసుకుని రావడానికి ఇది సరైన సమయమని అంటున్నారు. టీడీపీ అధికారంలో ఉంది. బలమైన క్యాడర్ గ్రౌండ్ లెవెల్ వరకు ఉంది. ఇక వైసీపీ విపక్షంలో ఉంది. ఓటమి నుంచి ఇంకా తేరుకోలేకపోతోంది. దాంతో ఆ పార్టీ క్యాడర్, లీడర్లలో ఉన్న స్తబ్దతను తమ పార్టీ ఎదుగుదలకు అనువుగా మార్చుకోవాలని జనసేన చూస్తోందట. 2029 ఎన్నికల నాటికి ఏపీలో 3వ అతిపెద్ద పొలిటికల్ ఫోర్స్ గా నిలబడాలనేది పవన్ వ్యూహమని అంటున్నారు. అంతేకాదు ముందు 2026లో జరిగే లోకల్ బాడీ ఎన్నికల్లో తన సత్తాను చాటితే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం ఈజీ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారట. అందుకు ఇదే సరైన టైం అని ఉత్తరాంధ్ర వేదికగా సాగర తీరంలో పార్టీ సమావేశాలను నిర్వహిస్తున్నారట. ఉత్తరాంధ్రలో టీడీపీ బలంగా ఉంది. చేరికలతో ఉత్తరాంధ్ర టీడీపీ ఓవర్లోడ్ అయింది. దాంతో వైసీపీ నాయకులు ఎవరైనా టీడీపీలో వెళ్లేందుకు ప్రయత్నం చేసినా చేర్చుకునే ఛాన్స్ అయితే పెద్దగా లేదని అంటున్నారు. దీంతో వైసీపీ వీక్ అయిన చోట తాము ఆల్టర్నేట్ గా బలపడాలని చూస్తోందట జనసేన. ఇక వైసీపీ నేతలు కూడా టీడీపీలో చేరేందుకు పెద్దగా ఇష్టపడరు. ఒకవేళ సైకిల్ పార్టీ గూటికి వెళ్దామని అనుకున్నా చేర్చుకునే పరిస్థితి కూడా లేదంటున్నారు.
దీంతో జనసేనలో చేరితే భవిష్యత్తులో తమకు అవకాశాలు వస్తాయని ఆలోచిస్తున్నారట ఫ్యాన్ పార్టీ లీడర్లు. దాంతో జనసేన 3 డేస్ మీటింగ్ పై ఆసక్తి అయితే పెరుగుతోంది. పవన్ వ్యూహాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి మరి.